అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 9వ పాఠ్యాంశమైన ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ను చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, దుర్గాదేవిని కనకదుర్గగా ప్రజలెందుకు పిలుస్తున్నారు? తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, మాధవవర్మ దృష్టిలో అందరూ సమానులేనని ఎట్లా చెప్పగలవు? తర్వాత నెక్స్ట్ మూడవ ప్రశ్న, విజయవాడలో బంగారు వర్షం ఎందుకు కురిసిందో వివరంగా రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి. మా అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ 4వ ప్రశ్న, ధర్మపరాయణుడైన మాధవవర్మ గురించి సొంత మాటల్లో 4వ ప్రశ్న, ధర్మపరాయణుడైన మాధవవర్మ గురించి సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషను. భాషాంశాలు నాన్న ఇవి. క్రింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. అసువులు అంటే ప్రాణాలు. సమయానికి సరైన వైద్యం అందడం చేత ఒక వ్యక్తి ప్రాణాలు నిలిచాయి. నెక్స్ట్ గడియ అంటే 24 నిమిషాలు. నెక్స్ట్ ఈరోజు 24 నిమిషాల్లోనే 20 కిలోమీటర్లు వెళ్ళాను. పర అంటే ఇతర విషయాలు పట్టించుకోకుండా చదువుకోవాలి. తర్వాత నెక్స్ట్ అశ్వం అంటే గుర్రం. దూరంగా పరిగెత్తిన గుర్రం తొందరగా అలసిపోదు. సువర్ణం అంటే బంగారం. బంగారం ధర నానాటికి పెరిగిపోతుంది. తర్వాత నెక్స్ట్ రెండవ, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. రథం అంటే అరథం. కుమారుడు అంటే కుమరుడు. ఆజ్ఞ అంటే ఆన. తర్వాత నెక్స్ట్ క్రింది ఖాళీలను వ్యతిరేక పదాలతో పూరించండి. ఇక్కడ ఉదయిస్తాడు అంటే అస్తమిస్తాడు. అన్యాయం అంటే న్యాయం. సుఖం అంటే దుఃఖం. సామాన్యం అంటే అసామాన్యం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలమ్మా. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు. ధన్యవాదాలు.